ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయం. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హాజీ సిద్దిక్ ఫాల్కే. పంచభూతములు బాబా స్వాధీనం మొదలగునవి ఈ అధ్యాయంలో మనం చూస్తాము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మ రెండు విధములుగా అవతరించవచ్చును. నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపం. నిర్గుణ స్వరూపునకు ఆకారం లేదు, సగుణ స్వరూపునకు ఆకారం కలదు. రెండును పరబ్రహ్మ యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానిని అనుసరించవచ్చని చెప్పిరి. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు, కావున సహజముగా భగవంతుణ్ణి కూడా ఆకారంలో సగుణ స్వరూపనిగా భావించి పూజించుటకు సులభం. కొంతకాలం వరకు సగుణ స్వరూపం బ్రహ్మను పూజించిన కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమయుగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమై పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహం, యజ్ఞోపవేదము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మ, ఈ ఏడును పూజనీయులు. కానీ సద్గురువు వీని అన్నిటికంటే నుత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమును ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యం నిజభక్తులకు విశ్రాంతి దానం. వారి హక్కుల యందు మనకు గల భక్తియే యాసనముగా, మన కోరికలన్నింటి విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా యొక్క భక్తుడనెదరు, కొందరు మహాభాగవతుడందరు. కానీ మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్రమశీలురు, క్రోధరహితులు, రుజువర్తునులు, శాంతమూర్తులు, నిశ్చలులు, వాస్తవమున నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంలో కనిపించినప్పటికీ వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానదీ సాగర సంగమం చేయబోటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగుతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుతూ జగత్తుని పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మయనియు, తన సజీవ ప్రతిమయనియు, తానే వారనియు, వారే తాననియు నుడివి ఉన్నాడు. వర్ణింపనలవి కాని సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమును అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపంగా వర్ణించుచున్నవి. తైతీరీయ ఉపనిషత్తులో ఈ విషయం క్లుప్తంగా ఉంది. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు. వారు తమ యాసము కొరకు ఒక గోనెసంచిని ఉపయోగించడి వారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుడుకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి భావనను అనుసరించి తన పూజించుటకి ఈ అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతోనూ, కొందరు విసనకర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి అర్ఘ్యనస్పాద్యములను సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పోయిచుండిరి. మరికొందరు తాంబూలం సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యం సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించేటివారు. సర్వాంతర్యామి ఈ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనముకై షిరిడీ వచ్చాను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చున్నాను. అతనిని దాదా భట్ ఖేల్కర్ వద్దకు పోమని బాబా చెప్పాను. డాక్టర్ పండిత్ అట్లనే దాదా భట్ వద్దకు పోయాను. దాదా భట్ అతని సగౌరవంగా ఆహ్వానించాను. బాబాను పూజించకై పూజా సామాగ్రి పల్లెంలో దాదా భట్ మసీదుకు వచ్చాను. డాక్టర్ పండిత్ కూడా అతని అనుసరించాను. దాదా భట్ బాబాను పూజించాను. అంతకు ముందు ఎవరునూ బాబా నుదిటిపై చందనం పోయుటకు సాహసించలేదు. ఒక్క మహాల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనం పోయిచుండును. కానీ ఈ అమాయక భక్తుడు డాక్టర్ పండిత్ దాదా భట్ యొక్క పూజాపల్లెము నుండి చందనమును తీసుకొని బాబా నుదిటిపై త్రిపురాంధ్రకారముగా రాశాను. అందరికీ ఆశ్చర్యం కలుగుతున్నట్లు బాబా ఒక్క మాట అయినను అనక ఊరుకుండేను. ఆనాడు సాయంకాలం దాదా భట్ బాబాను అడిగాను, బాబా, మేమెవరైనా మీ నుదిటిపై చందనం
పొయ్యిదమన్నా నిరాకరింతురే. డాక్టర్ పండితురాయగా ఈనాడే ఇలా ఊరుకుంటురి. అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను. నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీయుని పూజించడం ద్వారా తాను మైలపడిపోవదుననే దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేశాను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడేసింది. అందుకే నేను ఇట్లు అడ్డు చెప్పలేను. దాదాపటి ఆ తర్వాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా నుదిరిపై త్రిపురండ్రమును ప్రాసితి. నేను ఆ భక్తులు వారి వారి భావానుసారం తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజ ద్రవ్యములు పళ్ళెమును విసిరివేయును, ఉగ్రావతారం దాల్చిడివారు. అట్టి సమయంలో బాబాని సమయించుకు కూడా ఎవ్వరికీ ధైర్యం చాలడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనం కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపముల వలె కనిపించుచుండేది. బయటకు కోపంతో నూగిపోవచ్చు. కల్లెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృహృదయం వలె అనురాగమయము. వెంటనే వారు తమ తమ భక్తులతో ప్రేమతో దగ్గర తీసి, నేనెప్పుడు ఎవరిపైన కోపం ఎరుగను. భర్త తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయినా, సముద్రంలోకి విసిరివేయినా, సముద్రం తనను చేరు నదులు ఇప్పుడు తిరగొట్టవా, నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించెను? నేనెప్పుడు మీ యోగక్షేమములను ఆపేక్షించదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అని అడిగారు హాజీ సిద్దిక్ పాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లా ఆశీర్వదించునని ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్చపై ఆధారపడి ఉండను. హాజీ సిద్దిక్ పాల్కే కథ ఇంతకు ఉదాహరణము. సిద్దిక్ పాల్కే అయిన మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మసీదు యాత్రలు చేసి పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావిడి ఉత్తర భాగమును బస చేసెను. 9 నెలలు షిరిడీలో ఉన్నను. బాబా వాని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనిచుండెను. పాల్కే మిక్కిలి నిరాశా నిస్పృహలకు లోనయ్యెను. ఏమీ చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథం సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చారు. అటులేని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామాని పాల్కా వేడుకొనెను. శ్యామ అందరికి సమ్మతించి ఒకనాడు సహాయం కనిపెట్టి బాబాతో ఇట్లని, బాబా, మా ముదుసరి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవచున్నారు. ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను. శ్యామ, ఇటువంటి విషయాల్లో నీవు ఇంక పసివాడు. నీకు ఇవన్నీ అర్థం కావు. అట్లా ఎప్పుకొనిచ్చో నేనేమి చేయగలను? అల్లా మియా కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలుగు వారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వాని బారవి బావి వద్ద నుండి ఇరుక్కు కాలిబాటను రాగలడేమో అడుగుము. శ్యామ అయిపోయి హాజీ ఆ విషయం అడిగి తిరిగి బాబా దగ్గరకు వచ్చి హాజీ అందులోకి సమ్మతించినని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాల్లో నివ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నానని బాబాకు జవాబు పంపాను. సరే, మరలా పోయి వాని ఇట్లడుగు, మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసం కావాలనో వృషణములు కావాలనో కనుగొనము. బాబా వారి కొలంబాలో చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందిందని శ్యామ ద్వారా హాజీ బదులు పంపారు. మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థం నుంచి మట్టి పాత్రనే కొలంబా. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటకు విసిరివేచి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కప్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదులుచున్నావే. నా దగ్గర నీ ఆటలు. ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసిన తనని గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నాను అనుచు ఏమేమో ఇంకనూ అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను. బాబా ఆగ్రహ విషయాలను చూసి హాజీ గాబరా పడాను. ఆ పిమ్మట బాబా
కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపాను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హారతిచ్చే హాజీ చేతిలో పెట్టాను. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాధారములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకి ఇష్టం వచ్చినప్పుడల్లా మసీదులోకి పోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వారిని ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బారులో అతడు కూడా యుకడయ్యెను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 ఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయం ముగించెదను. 1. ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలమంతయు జలమయ్యెను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువైయున్న శని శివపార్వతులు, మారుతి, ఖండోబ మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కానీ వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుదొచ్చిరి. తుఫాను ఆపివేయుడని బాబాని వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూసి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచును నిలబడి దగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషంలో వర్షం తగ్గాను. గాలి వీచటం మానెను. తుఫాను ఆగిపోయాను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకి పోయిరి. 2. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దునిలోని మంటలు అపరిమితంగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగురుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకో తోచుటలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలకు చల్లార్చుడని గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ పటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు, దిగు శాంతించుము అనిరి. ఒక్కొక్క పటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వం మితముగా మండసాగిను. భగవత అవతారమైన శ్రీ సాయిబాబానాథుడెట్టి వారు వారి పాదముల పైబడిన అష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యపారాయణ చేసెదరో వారి కష్టముల నుండి విముక్తి కలరు. అంతేగాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకే కోరికలు లేని వారే ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.